ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ పునరుద్ధాన దినాన పునరుద్ధానపు దీవెనలు ప్రభు మీ కుటుంబాలపైన మీ పైన నిండుగా కుమ్మరించాలని కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని కృప మీకు తోడై ఉండను గాక. మరి ఈరోజు ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథం 23వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఈ కీర్తన గ్రంథం 23వ కీర్తన భక్తుడైన దావీదు వ్రాసిన కీర్తన. దావీదు తన అనుభవంలో నుంచి ఎంతో అనుభవపూర్వకంగా నొక్కి ఒక్కాడించి చెప్తున్నటువంటి మాటలు ఇవి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని ఎంతో ధైర్యంగా ప్రభువారి యొక్క కాపరత్వాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదుకు తెలుసు ప్రభు యొక్క సంరక్షణ ఏ విధంగా ఉంటుందో ఆయనకు తెలుసు. ఎందుకంటే దావీదుకు ఎదురు అన్ని పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉండి నడిపించాడు. కాబట్టి దావీదు దేవుని తన కాపరిగా చేసుకున్నాడు. కాబట్టి గొర్రెల కాపరి గొర్రెలను ఏ విధంగా ముందుకు నడిపిస్తాడో ఆ విధంగా నన్ను నా ప్రభు కాపరి వలె నడిపించాడని సత్యాన్ని ఇక్కడ దావీదు మనకు తెలియచేస్తున్నాడు. తన అనుభవాన్ని ఒక్కొక్క అనుభవాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. ఆయన పచ్చిగల చోట్ల నన్ను పరుండు చేయుచున్నాడని, శాంతికరమైన జలం లేదని నడిపించున్నాడని చెప్పని తెలియచేస్తున్నాడు. ఆయన నా ప్రాణానికి నిత్యము శాంతిర్చే దేవుడని, తన నామాన్ని బట్టి నీతి మార్గం నడిపించే దేవుడని చక్కగా తెలియచేస్తున్నాడు. మరి 4వ వచనంకి వచ్చేసరికి అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. కారణం నా ప్రభు, నా కాపరి, నా విమోచకుడు, నా రక్షకుడు నాతో కూడా ఉన్నాడు. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అంటున్నాడు. అవును, నీ దండంతో నీక దుడ్డు కర్రతో నా నిత్యం నువ్వు నన్ను ఆదరిస్తూ ఉంటావు. కాబట్టి నేను భయపడను అని చెప్పని ఇక్కడ తను చక్కగా సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, మరి మనము గొర్రెలమైతే మనం వెంబడిస్తున్నటువంటి మన ప్రభు యేసుక్రీస్తు ఆయన గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును కూడా పెట్టడానికి వెనుక తీయడు. యోహాను సువార్త 10వ అధ్యాయం మరి 13వ వచనం మనం చదువుకుంటే, జీతగాడే గనుక గొర్రెలను గుర్చి లక్ష్యం చేయక పారిపోను. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగో ఎరుగును, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. చూసారా, ఇక్కడ ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట. మరి నేను జీతగాడైతే మందను విడిచిపెట్టి లక్ష్యంలాగా పారిపోతాడు. నేను వెళ్ళేవాడిని కాదు. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను నా గొర్రెల్ని బాగా ఎరుగుదును, నా గొర్రెలు కూడా నన్ను ఎరుగును. కాబట్టి అవసరమైతే నా గొర్రెల కొరకు నేను నా ప్రాణం కూడా నేను పెట్టుచున్నానని చెప్పని చక్కగా ఇక్కడ దేవుడు మనకి మరి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించడం మనకి అర్థమవుతూ ఉంది. అంతేకాదు, మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలోనే 27వ వచనం మనం చదువుకుంటే, నా గొర్రెలు నా స్వరము వినను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఇక్కడ చూడండి, ప్రభువు తన కాపరితో పోల్చుకొని ఎట్లా మాట్లాడుతున్నాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, ఆయన స్వరాన్ని గుర్తుపడతాయండి తన గొర్రెలు. నేను వాటిని ఎరుగుదును, ఆ గొర్రెలన్నిటిని ఒక్కొక్కదాన్ని పేరు ఎరుగుదును వాటిని, అవి నన్ను వెంబడిస్తూ ఉంటే నా స్వరం విన్న వెంటనే అవి నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి నన్ను వెంబడించి వెళ్ళే మార్గంలో వెనుక నడుస్తుంటాయి. కాబట్టి నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పని ఇక్కడ సందికే అంటున్నాడు. నేను గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టాను కూడా వినదీని అన్నాడు. అవును ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటుంటే మనందరితో ప్రభువు మాట్లాడుతున్నాడు. మనందరము గొర్రెలమైతే ఆయన మన మంచి గొర్రెల కాపరి. ఆయన కాపరత్వం కింద మనం ఉన్నట్లయితే ఆయన కాపరి వలె మరి మన శాంతికరమైన జలముల యొద్ద నడిపించి ప్రతి విధమైన కీడు నుండి గాఢాంధకారపు లోయలో సంచరించినప్పటికీ ఆయన దుడ్డుకర దండంతో మనల్ని సంరక్షించే దేవుడై ఉన్నాడు. మరి నా గొర్రెలు నా స్వరం విన్నని చెబుతున్నాడు. మరి ఉదయకాల సమయంలో మనం ఆయన స్వరాన్ని వినగలుగుతున్నామా? ఆయన స్వరాన్ని మనం గుర్తుపట్టగలుగుతున్నామా? ఒకసారి ఎవరికి వారు మనం పరీక్షించుకుందాం. ఆయన స్వరం వినగలిగితే, మన కాపరి స్వరాన్ని మనం గుర్తించగలిగితే, ఆయన ఎన్నడూ చేయవిడుక మనకు ముందుండి మనకు దారి చూపించే దేవుడు. కాబట్టి అట్టి కాపరి కిందకి, మా కాపరత్వం కిందకి మనం ఒప్పుకుందాము. ప్రభు కృపలో ప్రభువుని బట్టి ముందుకు సాగిపోదాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా,
ఉదయకాలం వాక్యం వింటున్న మా ప్రియులందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నువ్వు మంచి కాపరివి కాబట్టి ప్రభా, గొర్రెలమైన మమ్మల్ని అందరినీ నీ మందలో మమ్మల్ని నడిపించావు కాబట్టి మీరే మా ముందు నడిపించండి. స్వరమినే చెవులు మాకు దయచేయండి, వెంబడించే హృదయం మాకు దయచేయండి. ఆయన మీరే ప్రభా, ఇటువంటి పరిస్థితులు మేము ప్రయాణం చేస్తున్న గాఢాంధకార పొలయలో సంచరించిన నీ దండంతో ప్రభా, నీ దురికరత్వాన్ని ఆదరించండి. కృప మాకు తోడుగా ఉంచండి. ఏదైనా వేలు మార్గాల్లో నీ కృప తోడుగా ఉంచండి. చేయ పనులన్నింటిలో సహాయం చేయండి. ఏదైనా పునరుద్ధానపు దీవులతో మమ్మలను మా కుటుంబం నిండాలుగా నింపి దీవించి నడిపించమని ఘనత మహిమ ప్రభావాన్ని మీరే పొందుకోమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.